రాజగోపాల్ రెడ్డి గారి రాజీనామా చాలా దురదృష్టకరం. వారు కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుడిగా, గతంలో శాసనమండలి సభ్యుడిగా, పార్లమెంట్ సభ్యుడిగా ఎప్పుడు గెలిచినా కానీ కాంగ్రెస్ సింబల్ పైనే గెలిచారు. ఈరోజు వారు సడన్గా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి వెళ్ళటాన్ని డెఫినెట్గా చాలా బాధాకరంగానే భావిస్తాం. అట్లాగే ఆయన కాంగ్రెస్ పార్టీ రాజీనామా చేసి భారతీయ జనతా పార్టీలో చేరటాన్ని కూడా ఖండిస్తా ఉన్నాం. ఇష్టం లేకుండా అనే భావన తప్పండి. ఈరోజు కాంగ్రెస్ పార్టీ పక్షాన ఏ కార్యక్రమం చేసినా కాంగ్రెస్ పార్టీ మా నాయకురాలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారు ఇచ్చిన ఏ పిలుపు మేరకు కానీ వారు నియమించిన ఏ వ్యక్తులకైనా గౌరవం ఇచ్చే ఒక సంస్కృతి మాది. ఆ క్రమంలోనే ఈరోజు అనేక సందర్భాల్లో కూడా మేము కానీ మా సహచరులు అందరితోని పిసిసి అధ్యక్షుల వారు ఉన్నా, సిఎల్పి నాయకులుగా ఉన్నా, పెద్దలు జీవన్ రెడ్డి గారు ఉన్నా, ఎప్పుడు వీలుంటే అప్పుడు రాష్ట్ర రాజధానిలో ఏ కార్యక్రమంలో పాల్గొనటం జరుగుతూ ఉంది. అది ప్రత్యక్షంగా కనబడతా ఉంది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పని అయిపోయింది, రాష్ట్రంలో టీఆర్ఎస్ ను ఎదుర్కొనే దమ్మున్న పార్టీ బీజేపీ మాత్రమే అని రాజగోపాల్ రెడ్డి అంటున్నారు. రేపు ఏం సార్ మునుగోడులో పరిస్థితి? కాంగ్రెస్ పని కథమైనట్టేనా? ఈరోజు మేము చెప్తా ఉన్నాం, మునుగోడులో గత 2018 కంటే ఎక్కువ మెజారిటీతో మా కాంగ్రెస్ పార్టీ గెలుపొందబోతా ఉంది. మీరే చూస్తారు. ప్రజల్లో ఉన్న మాకు పోరాట స్ఫటిమని కానీ, ఈరోజు మేము చేస్తూ ఉన్న కార్యక్రమాలు కానీ, ఈరోజు టీఆర్ఎస్కు కేవలం ఆల్టర్నేటివ్ కాంగ్రెస్ పార్టీ అని యావత్ రాష్ట్రంలో ఉన్న ప్రజానికం, మా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కాదు, రాష్ట్రంలో ఉన్న యావత్ ప్రజానికం టీఆర్ఎస్కు ఆల్టర్నేటివ్ ఎవరు అంటే కాంగ్రెస్ పార్టీ అని ఆలోచన చేస్తున్న తరుణంలో ఒక అవకాశం వచ్చింది. ఈ అవకాశాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ మునుగోడుకు సంబంధించిన ప్రజానికం, ప్రత్యేకంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు వెయిట్ చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా పెద్ద మెజారిటీతో కాంగ్రెస్ పార్టీ గెలుపొందబోతారు. పార్టీ నుంచి రాజీనామా చేస్తూ పార్టీ పెద్ద కావచ్చు, పైన మాణిక్యం ఠాగూర్, అలాగే పీసీసీ కావచ్చు, ఇంకొకరు కావచ్చు, వాళ్ళు మాత్రమే పనిచేస్తున్నాం, మన కింద అసలు పట్టించుకోవట్లేదు మాత్రం. వారి అభిప్రాయం మొత్తం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల, నాయకుల అభిప్రాయం కాదు. అదే చెప్తాం. ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి గారు పేర్కొన్నాడు, ఆయన పేర్కొన్నట్టే కాంగ్రెస్ పార్టీ గోవు లాంటి పార్టీ, ఇలా భారతీయ జనతా పార్టీ పులి లాంటి పార్టీ అని ఆయన అంటున్నాడు. వీళ్ళు యావత్ సమాజం పూజించేది దేన్ని పూజిస్తుంది? గోమాతను పూజిస్తుంది. గోమాత అటువంటి కాంగ్రెస్ పార్టీ విడిచిపెట్టి ఎవడన్నా పులి లాంటి పార్టీలో పోతాడే? ఇలా పోయిపోయి పాలిచ్చే పార్టీ కాంగ్రెస్ పార్టీ, పూజించే పార్టీ కాంగ్రెస్ పార్టీ. అటువంటి పార్టీ విడిచిపెట్టి పులి లాంటి పార్టీలో పోయి నువ్వు పులి మీద స్వారీ అయిపోతున్నావు అని చెప్పంటే మరి భవిష్యత్తు ఏ విధంగా ఉంటుందో ఊహించుకోని చెప్పి అంటున్నాం. ఆయన మాటల్లోనే చెప్పంటున్నాం. వీళ్ళు బీజేపీకి ఎందుకు ఓటేస్తారా? ఐటీఐఆర్ ప్రాజెక్ట్ రద్దు చేసినందుక? నేను అడుగుతున్నాను రాజగోపాల్ రెడ్డి గారిని, అడుగుతున్నాను నేను. ఆనాడు యూపీఏ ప్రభుత్వం ఏదైతున్నదో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని లక్షలాది మంది నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడానికి ఏదైతుందో ఐటీఐఆర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్మెంట్ రీజన్ మంజూరు చేస్తే ఇలా టీఆర్ఎస్ పార్టీ అసమర్థతతోని, రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ అసమర్థతతోని, కేంద్రంలో ఏదైతుందో భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రం పట్ల వివక్షతోని ఐటీఐఆర్ ప్రాజెక్ట్ రద్దు చేస్తే ఇవాళ నీకేమైనా ఒట్టేస్తారా బీజేపీకి? ఇవాళ ఆనాడైనా ఈనాడైనా ప్రజల పక్షాన నిలబడేది కాంగ్రెస్ పార్టీ. వీళ్ళు స్వయంగా పార్లమెంట్లో ఏదైతుందో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును కించపరిచే విధంగా
కాంగ్రెస్ పార్టీ యూపీఏ ప్రభుత్వం తలుపులేసి తెలంగాణ ఇచ్చిందని చెప్పని ప్రధానమంత్రి మోడీ గారు మాట్లాడితే ఇది ఆత్మగౌరవం అనే తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని కించపరుస్తుంది భారతీయ జనతా పార్టీ. అటువంటి తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని కించపరుస్తున్నటువంటి యొక్క భారతీయ జనతా పార్టీ ఎట్టోటేస్తారా? రాష్ట్రంలో తెలుగు రాష్ట్ర టీఆర్ఎస్ ప్రభుత్వ హయం లోపల ఇవాళ ప్రజానికానికి అన్యాయం అవుతుంది. టీఆర్ఎస్ పార్టీని ఓడించాలి. ఒక ప్రజాస్వామ్యయుతమైనటువంటి ఒక సామాజిక తెలంగాణ నిర్మాణానికి కృషి చేసిన కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తామని చెప్పంటుంది. దానికోసం కృషి చేయవలసింది పోయేది ఎత్తున్నదో ఇలా భారతీయ జనతా పార్టీ ఏం చేసింది? భారతీయ జనతా పార్టీ పెట్రోల్ ధర పెంచినందుక 55 రూపాయల డీజిల్ ఏదైతుందో ఇవాళ ఎంత అయింది? 99 100 రూపాయలు అయింది. 75 రూపాయల పెట్రోల్ ఎంత అయింది? 110 రూపాయలు అయింది. 500 రూపాయల కుకింగ్ గ్యాస్ ఎంత అయిందే? 1150 రూపాయలు అయింది. నేను అడుగుతున్నా మిత్రుడు రాజగోపాల్ రెడ్డి గారికి, నీకు ఎందుకు వేయాలి ఓటు బీజేపీకి? ఎందుకు వేస్తారు? ఎట్లేస్తారు అని చెప్పి అంటున్నా. నేను ఒక్క మంచి పని చెప్పని అంటున్నా. 8 సంవత్సరాల కాలంలో చివరికి ఏదైతుందో ఈ దేశ రక్షణ కొరకు భద్రత కొరకు ఏదైతుందో అనునిత్యం కావలి కాసేటటువంటి రక్షణ దళాలకు కూడా కనీసం జీతాలు వేతపత్యాలు ఇయ్యలేక వాళ్ళ పెన్షన్లు చెల్లింపు చేసేటువంటి ఆర్థిక స్తోమత లేక అగ్నిపథ్ కార్యక్రమం ప్రవేశపెట్టేందుకు నువ్వు ఇవాళ నీకు బీజేపీ కోటేయాలనే. ఇవాళ టీఆర్ఎస్ పార్టీ 8 ఏళ్లలో 4 లక్షల కోట్లు అప్పు చేస్తే కేంద్రం ఏం చేసిందే? 130 కోట్లు అప్పు చేసి 130 కోట్లు అప్పు చేసిందని చెప్పంటారు. కాంగ్రెస్ పార్టీ పబ్లిక్ రంగ సంస్థలు ఏదైతుందో నెలకొల్పడంతో సామాజికంగా వెనుకబడే వర్గాలకు ఒక ఉద్యోగ భద్రత కల్పించే విధంగా కార్యక్రమాన్ని అమలు చేస్తే ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేపట్టే పబ్లిక్ రంగ సంస్థలు అన్నింటినీ వీళ్ళు అమ్మకానికి పెడుతుందని చెప్పంటారు. ఎందుకు కొట్టాలి బీజేపీకి? ఇవాళ టీఆర్ఎస్ పార్టీ పేనమైతే బీజేపీ పొయ్యి అని చెప్పంటున్నా. టీఆర్ఎస్ పార్టీని ఓడించాలని చెప్పంటే ఒక ప్రజాస్వామ్యయుతమైనటువంటి ఒక ప్రజల పక్షాన్ని నిలబడేటువంటి సామాజిక తెలంగాణ నిర్మాణానికి పాటుపడేటువంటి ఒక కాంగ్రెస్ పార్టీ గెలుపు ప్రధానం అని చెప్పంటున్నా. అటువంటిది పోయి టీఆర్ఎస్ ఓడగొట్టాలి ఊరి ఈడమ్మ కూడా దొరికి టీఆర్ఎస్ ఓడగొట్టడానికి టీఆర్ఎస్ ఓడగొట్టాలి అంటే ఎవడద్దంటుండే రా నిలబడ కలిసి పోరాటం చేద్దామని చెప్పంటున్నా. నేను శాసనసభ పక్షం ఏదైతుందో మిత్రుడు భట్టి గారు మీకు సంపూర్ణ స్వేచ్ఛ ఇచ్చిండ్రు. భట్టి గారు మీకు సంపూర్ణ స్వేచ్ఛ ఇచ్చిందని చెప్పంటున్నా. అది వదిలి ఏదైతున్నదో దయచేసి ఏదైతుందో ఈ విధమైన వక్రభాష్యాలు కాదు. డెఫినెట్లీ మిత్రుడు శ్రీధర్ బాబు గారు అన్నట్టు ఏదైతున్నదో ఈ మునుగోడు ఎన్నిక కాంగ్రెస్ పార్టీకి రాబోయేటటువంటి శాసనసభ ఎన్నికకు సాధారణ శాసనసభ ఎన్నికకి ఏదైతుందో ఇది మాకు సెమీఫైనల్స్ అని చెప్పి అంటున్నా. ఈ మునుగోడు ఎన్నిక ఏదైతుందో మీరు పోయిన ఎన్నిక కంటే కూడా అత్యధిక మెజారిటీతోని మీరు గెలవడమే కాదు, రేపు రాబోయేటప్పుడు 2023 ఎన్నికల లోపల తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుందని చెప్పని ఈ మునుగోడు ఎన్నికల ఫలితాల ద్వారా మీరు రుజువు చేయబోతామని చెప్పండి. అరే ఆయన ఏమంటే ఏముంది? ఆయన టచ్లో పోయి ఇంకో టచ్లో ఉన్నట్టు ఏమన్నట్టే, ఆయన పోయి ఇంకోనంటే ఏమన్నట్టే, ఎవడెందుకు పోతాడు? దయచేసి మీరే చెప్పండి. మీ చేతిలో దండం పెడుతున్నాం. మీరు ఒక్క మంచి మాట చెప్పమని చెప్పండి. ఇదే మిత్రుడు రాజగోపాల్ రెడ్డి గారిని కాంగ్రెస్ కంటే బీజేపీకి ఈ మంచి పని చేసి చెప్పమని చెప్పాను. మేము ఒప్పుకుంటాం. నేను అడుగుతున్నది ఇన్ని ప్రశ్నలు చెప్పినా నేను ICIR ప్రాజెక్ట్ రద్దు చేసేందుకు నువ్వు ఇవాళ బీజేపీ కోటేయాలన్నా చెప్పండి. వీళ్ళ లక్షలాది నిరుద్యోగ యువత ఉపాధి వీళ్ళ భంగం వాటిల్లో చేసినటువంటి బీజేపీ కొట్టేస్తారు ఎవడైనా? ఆడబిడ్డల కన్నీటికి కారణమవుతుండని చెప్పడం మోడీ గారు, ఆడబిడ్డల కన్నీటికి కారకుడు అవుతున్నాడు మోడీ గారు అని చెప్పి అంటున్నాను నేను. కాంగ్రెస్ లో ఒరిజినల్ కాంగ్రెస్ లో ఎవరు సంతృప్తిగా లేరు. పిసిసి ఎవరు జీవన్ రెడ్డి లాంటి సీనియర్ మేమందరం తృప్తిగా ఉన్నాం. మేము అందరం ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ ఎవరు సొంతం కాదు, కాంగ్రెస్ పార్టీ ఎవరు సొంతం కాదని చెప్పి అంటున్నాను నేను. కాంగ్రెస్ పార్టీ నిలబెట్టుకోవడం మేము ప్రయత్నం చేస్తాం, నిలబెట్టుకుంటాం బరాబరి. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్.
మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.